హాయ్, ఈరోజు మనం ఒక మూవీ రివ్యూ చెప్పడానికి వచ్చాం. మీరు తమిళలో చూసే ఉంటారు. అసలు మూవీ స్టోరీ ఏంటంటే, హీరో మంచిగా చదువుకుని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. తను నాకు నచ్చవు, నాకు బ్యాడ్ బాయ్స్ అంటే ఇష్టం అని చెప్తుంది. తను అప్పుడు బ్యాడ్ బాయ్ కింద మారుతాడు. మారి డిగ్రీలో 48 బ్యాక్లాగ్స్ పెట్టుకుని కాలేజ్ని వదిలి వెళ్ళిపోతాడు. ఇంట్లో జాబ్ చేస్తానని చెప్పి ఫ్రెండ్ రూమ్లో ఉంటాడు. సక్సెస్ అవ్వలేదని చెప్పేసి లవ్ చేసిన అమ్మాయి కూడా వదిలేస్తుంది. ఎలా అయినా సక్సెస్ అవ్వాలని చెప్పి ఫేక్ డిగ్రీ కొని జాబ్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత వాడు అనుకున్నట్టే లైఫ్ వెళ్తుంది. ఇల్లు కార్ కొనుక్కుంటాడు, పెళ్లి కూడా సెట్ అవుతుంది. ఒకరోజు వీళ్ళ ప్రిన్సిపల్ కనిపిస్తాడు. డిగ్రీ కూడా పాస్ అవునాడు, 3 లక్షల శాలరీ ఎలా తీసుకుంటున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు ప్రిన్సిపల్ వెళ్ళి 48 బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తాను, నేను ఎవరికి చెప్పను అని చెప్తే మళ్ళీ కాలేజ్కి వెళ్ళి 6 ఇయర్స్ తర్వాత 48 బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వీడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లెక్చరర్ కింద వస్తుంది. ఆ తర్వాత జరిగేదంతా చూస్తూనే ఉంటుంది. స్టోరీ చెప్పితే బాగోదు. నాకైతే అక్కడి నుంచి సినిమా వేరే లెవెల్ అనిపించింది. అసలు ఆ డైరెక్టర్ తీయడం కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ, హీరో యాక్టింగ్ కానీ మామూలుగా మూవీకి హైలైట్స్ అన్నీ ఇవే. మూవీ అయితే నార్మల్గా లేదు, అసలు సూపర్ ఉంది మూవీ అయితే. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతూ ఉంటుంది మూవీ. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చిన దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ దగ్గర ఫుల్గా పడి 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 నవ్వుతూనే ఉంటాం. తర్వాత లాస్ట్లో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది వాళ్ళ డాడీ దగ్గర. ఆ సీన్ అయితే ఇంకా మూవీకి హైలైట్. ఆ సీను సూపర్ ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. నేను రేటింగ్ ఇవ్వమంటే 3.5 ఇస్తా. నాకైతే సినిమా అంత బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.